ప్రేమకి ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తూ ఉంటాడు ధీరజ్. ఇక పొంగిపోయిన ప్రేమ థ్యాంక్స్ బావా అని అంటుంది. ఏంటి నన్నేనా అన్నట్టుగా దిక్కులు వెతుక్కుంటూ ఉంటాడు ధీరజ్. దాంతో ప్రేమ నిన్నేరా సచ్చినోడా, నువ్వు నా మేనబావవిరా అని అంటుంది ప్రేమ ధీరజ్ని. ఎక్స్ట్రాలు ఆపి తిను అంటూ తినిపిస్తూ ఉంటాడు ధీరజ్. ఇక తింటుండగా పొర మారడంతో తలపై బాదుతాడు ధీరజ్. ఇక ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. నువ్వు ఇంత ప్రేమను చూపిస్తుంటే ప్రాణం పోయిన నీ ప్రాణం కోసం తిరిగి వస్తుందనిపిస్తుంది అని అంటుంది ప్రేమ. ఇదే ప్రేమతో నిండు నూరేళ్లు చల్లగా ఉండండిరా అని చప్పట్లు కొట్టుకుంటూ వస్తుంది శారదాంబ. ఆమె వెంట ప్రేమ తల్లి రేవతి కూడా వస్తుంది. ఎలా ఉన్నావమ్మా అని రేవతి అంటే, నాలాంటి భర్త ఉంటే ఎందుకు బాగోదు అని తెగ బిల్డప్ కొడుతూ ఉంటాడు ధీరజ్. రే చిన్న మనవడా, నువ్వు అసలే కోతివి, నా మన్మరాల్ని ఎలా చూసుకుంటావో ఏమో అనుకున్నాను కానీ పర్లేదు, బాగానే చూసుకుంటున్నావని అంటుంది శారదాంబ. అది సర్లే కానీ నువ్వు ఇక్కడికి రావడం మీ భద్రకాళి కూతురు భద్రవతి చూస్తే ఇల్లు పీకి పందిరేస్తుంది అని అంటాడు ధీరజ్. ఇక రేవతి ప్రేమను చూసి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. నీకు దూరంగా ఉండటం ఈ అమ్మ వల్ల కావడం లేదమ్మా అని అంటుంది రేవతి. ఇంతలో తిరుపతి వచ్చి, ఏంటి కలిసిందనరా సినిమాలో లాలా మన రెండు కుటుంబాలు కలిసిపోయాయా ఏంటి అని అంటాడు తిరుపతి. ఆ రోజు కోసమే 25 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నా, కానీ నా గొంతులో ప్రాణం ఉండగా ఆ సంతోషాన్ని చూస్తానో లేదోనన్న భయంగా ఉంది అని అంటుంది శారదాంబ. ఇక వెళ్ళొస్తామమ్మా అని రేవతి అనేసరికి, కాసేపు ఉండమ్మా అని అంటాడు రామరాజు. కన్న కూతుర్ని చూసుకోవడానికి దొంగచాటుగా రావాల్సి వచ్చింది. మీ ఇంట్లో వాళ్ళకి ఉన్నంత విశాల హృదయం మా ఇంట్లో వాళ్ళకి లేదన్నయ్య. అదే ఉంటే మనం ఇలా శత్రువులా ఎందుకు ఉండాల్సి వస్తుంది అని ఎమోషనల్ అవుతూ ఉంటుంది రేవతి. అన్ని రోజులు ఒకేలా ఉండవమ్మా, కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది అని అంటాడు రామరాజు. ఇక ప్రేమకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతారు రేవతి శారదాంబలు. ఏంటో ఈ మధ్య మీకు ధైర్యం తన్నుకొచ్చేస్తుంది, ఆ ఇంటికి రహదారి వేస్తున్నారు అని తిరుపతి అంటాడు. ధైర్యమా నా బొంద, ఎక్కడ మీ అక్క అన్నయ్య చూస్తారని భయంగా ఉంది అని అంటుంది రేవతి. ఆమె అనేలోపే చూసేస్తుంది భద్రావతి. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని నిలదీస్తుంది భద్రావతి. కూరగాయల కోసం వెళ్ళాం అని అంటారు. మరి కూరగాయలు ఎక్కడా అని భద్రావతి అడిగేసరికి, రేట్లు ఎక్కువగా ఉన్నాయని కొనలేదు అని అంటారు శారదాంబ రేవతిలు. ఇక తిరుపతి కూడా అవునక్క అంటూ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. దాంతో భద్రావతి మర్యాదగా చెప్పండి ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని అరుస్తూ ఉంటుంది. ప్రేమ ఎలా ఉందోనని చూడడానికి వెళ్ళామని అంటారు రేవతి శారదాంబలు. ఎంత ధైర్యం మీకు, నా శత్రువుల ఇంటికి వెళ్తారా అని చిందులు తొక్కుతుంది భద్రావతి. తర్వాత కాస్త చల్లబడి, తర్వాత ఇంతకి నా మేనకోడలు ఎలా ఉంది అని అడుగుతుంది భద్రావతి. బంగారంలా ఉంది, కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే భర్త ఉన్నాడు, ప్రాణంగా చూసుకునే కుటుంబం ఉంది, తనకేం లోటు లేదు అని అంటుంది రేవతి. హా చాలే కానీ కాలి నొప్పి తగ్గిందా, మందులు వేసుకుంటుందా అని ప్రేమ చూపిస్తూ ఉంటుంది భద్రావతి ప్రేమ పైన. అదేదో నువ్వే వచ్చి అడగొచ్చు కదా అక్క అని సెటర్ వేస్తాడు తిరుపతి. నోర్ముయిరా అని అంటుంది భద్రావతి. మేనకోడలంటే నీకు పంచ ప్రాణాలని మాకు తెలుసులే, నీకు చూడాలని ఉందని తెలుసు అని అంటుంది శారదాంబ. ఇక తిరుపతి, అక్క నువ్వు కూడా చూడొచ్చు కదా అని అంటే, పోరా అని అంటుంది భద్రావతి. ఇక మరోవైపు నర్మద ప్రేమకు జరిగిన యాక్సిడెంట్ వెనుక ఎవరున్నారు, ఏమైంది అంటూ వేయటం మొదలు పెడుతూ ఉంటుంది. అరగంట నుంచి సంతకం కోసం ఎదురు చూస్తున్నా, అవన్నీ ఒరిజినల్ అమ్మా అని అంటాడు ఆఫీస్కి వచ్చిన వ్యక్తి. అయ్యో సారీ అండి, నేను వేరే ఆలోచిస్తున్నా అంతే అంటూ సంతకం పెట్టేస్తుంది నర్మద. ఇక తన స్నేహితురాలు దివ్యతో ప్రేమకి జరిగిన యాక్సిడెంట్ గురించి చర్చిస్తూ ఉంటుంది నర్మద. ఆ యాక్సిడెంట్పై అనుమానం ఉంది, ఆ లారీ దొరకడం లేదు, ఆ డ్రైవర్ కూడా దొరకడం లేదు. ఆర్డీఓ ఆఫీస్లో ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది నర్మద. ఎందుకు లేరే, మన ప్రసాద్ ఉన్నాడు కదా అంటూ కాల్ చేస్తుంది దివ్య. నర్మద ఫోన్ తీసుకొని ఆ ప్రమాదంపై కూపిలాగమని చెప్తుంది. ఇక మరోవైపు శ్రీవల్లి, యాక్సిడెంట్ చేయించింది మనమే అని తెలిసిపోతుందేమోనే అమ్మ అని భయపడుతూ ఉంటుంది. దాంతో భాగ్యం, ఏంటి తెలిసేది, ఆ నర్మద వల్ల కాదు కదా, ఆ దేవుడి వల్ల కూడా కాదు, ఆ నర్మద మన గురించి తెలుసుకునే లోపు దాని కాపురాన్ని కూల్చేస్తా పదండి అంటూ నగల షాప్కు తీసుకొని వెళ్తుంది భాగ్యం. ఇక కూతురికి ఒంటి నిండా నగల్ని దిగేస్తుంది భాగ్యం. వీటి ధర ఎంత అని అడిగితే 20 లక్షలు అని అంటాడు నగల షాప్ అతను. ఓడి అమ్మ, 20 లక్షలేనా, ఆయన గారండి కొట్టేయండి అని అంటుంది భాగ్యం. చెక్క క్యాషా అంటూ తెగ బిల్డప్ ఇస్తూ ఉంటాడు ఇడ్లీ బాబాయ్. చెక్కు వద్దులే, క్యాషే చెదలు పట్టేస్తుంది కదా, క్యాష్ ఇచ్చేయండి అని అంటుంది భాగ్యం. దాంతో ఇడ్లీ బాబాయ్ జేబులో నుంచి 100 తీసి ఇస్తాడు. తీసుకో షేటు తీసుకో అని అంటాడు. ఏంటి 20 లక్షలంటే 100 ఇచ్చి తమాషా చేస్తున్నారా అని అంటాడు శేషు. మిగతా బ్యాలెన్స్ రాసుకోండి, ఈమె ఎవరనుకుంటున్నావు, రామరాజు గారి కోడలు అని అంటుంది భాగ్యం. రామరాజు గారి కోడలా, అయితే ఆయనతో ఒక మాట చెప్పించండి ఇస్తాను అని అంటాడు నగల వ్యాపారి.
అంటే ఆయనే చెప్పాలంటావా? అయితే ఆయన రెండో కొడుకు, కోడలు మీ దగ్గర నగలు తాకట్టు పెడితే మీకు 20,00,000 ఇచ్చారు కదా! మరి రామరాజు గారు చెప్తేనే ఇచ్చారా? అంటే మొదటి కోడలికి ఒక న్యాయం, రెండో కోడలికి మరో న్యాయమా? అని అంటుంది భాగ్యం. వాళ్ళంటే గవర్నమెంట్ ఉద్యోగులు. తిరిగి ఇస్తారని నమ్మకముంది. మరి మీరు తీరుస్తారని ఏంటి నమ్మకం? అని అంటాడు నగల వ్యాపారి. ఏంటి? వాళ్ళు తీరుస్తారని నమ్మకంతో ఇచ్చారా? ఆ సాగర్‌కి జీతమెంతో తెలుసా? 50,000. కానీ మీ 20,00,000కు వడ్డీ 60,000. మరి ఎలా అప్పు తీరుస్తాడు? అని అంటుంది భాగ్యం. అయినా వచ్చిన జీతం మొత్తం మీకే ఇచ్చేస్తే మా మామయ్య గారు ఊరుకోరు. పైగా మీరు ఇచ్చిన డబ్బులతో ఉద్యోగం కొనుక్కున్నాడని మా మామయ్య గారు కోపంతో రగిలిపోతున్నారు. మీకు మొదటి నెల వడ్డీ కట్టలేదు, తర్వాత కూడా కట్టలేరు అని పుల్లపెట్టేస్తుంది భాగ్యం. మీరు చెప్పేది నిజమా? అని నగల వ్యాపారి అంటే, నిజం నిప్పులాంటిదే కదా, ఆగదు. మా ద్వారా నీ దగ్గరకు వచ్చింది. కాబట్టి నీ డబ్బులు కావాలంటే వెళ్ళి రామరాజుని అడుగు. ఆయన తీరుస్తాడు అని పుల్లపెట్టి వెళ్ళిపోతారు భాగ్యం, శ్రీవల్లిలు. దాంతో నగల వ్యాపారి ఆలోచనలో పడతాడు. ఎలా ఉంది మన బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటూ చంకలు గుద్దేసుకుంటూ ఉంటారు భాగ్యం, శ్రీవల్లులు. మొత్తానికి నర్మద అటు నుంచి నరుక్కుంటూ వస్తుంటే భాగ్యం ఇటు నుంచి పూడ్చేస్తూ ఉంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.